మా వాడికి అక్షరాభ్యాసం అయిపోయిందండి. ఇంకా అక్కడ అక్షరాభ్యాసం అయిపోయినాక పైన కూడా టెంపుల్ ఉందండి అనేసి చెప్తే మేము పైకి వెళ్ళామండి. ఇది వచ్చేసి శ్రీ మహంకాళి అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారిని చూసారు ఎంత చక్కగా అలంకరించారో. ఇంకా దర్శనం చేసుకున్నాము. ఒక లడ్డు ప్రసాదం ఇస్తే తిన్నామండి లడ్డు ప్రసాదాన్ని. అక్కడే గోశాల కూడా ఉంది, వ్యాస మహర్షి గృహ కూడా ఉందని చెప్పారండి. ఈ గోశాల దాటుకొని వెళ్ళాలన్నమాట. అక్కడ చిన్న చిన్న ఆవులు, లేగదూడలు చాలా ఉన్నాయండి. ఇంకా మేమైతే వ్యాస మహర్షి గృహ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా మనకి అన్నీ ఉన్నాయండి ఫెసిలిటీస్. కానీ చూసారా, వ్యాస మహర్షి ఎక్కడో గృహలో కూర్చొని ధ్యానం చేసుకున్నారండి. ఇప్పుడు అక్కడికి వచ్చామండి. అసలు ఆ రాళ్ళ మధ్యలో చిన్న తోవ, చిన్నది కూర్చొని వెళ్ళాలండి. కొంచెం లావు ఉన్న వాళ్ళైతే పట్టరు, సన్నగా ఉన్న వాళ్ళైతేనే పడతారు. మా వారైతే రాలేదు అసలు. ఫస్ట్ తర్వాత రానంగా వచ్చారనమాట. ఇంకా ఆల్రెడీ ఇద్దరు వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారండి. ఇదిగోండి వ్యాస మహర్షి, ఇది గృహ అండి. తను ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళంట వ్యాస మహర్షి. ఇదంతా బయట అనమాట వ్యూ. ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇంకా ఆకలి అవుతుంటే టిఫిన్ చేద్దామని ఈ హోటల్కి వచ్చామండి. ఇంకా ఇక్కడ మా వాళ్ళు, నేనైతే దోశ ఆర్డర్ చేశాను, మా వారు పూరి ఆర్డర్ చేశారు, మా కోడలేమో ఇడ్లీ ఆర్డర్ చేసింది, మా బాబుకి ఇడ్లీ, అలానే మా వారు ఇంకా బోండా కూడా ఆర్డర్ చేసుకున్నారు. కానీ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే మేము అక్కడ ఉన్నవన్నీ తిరిగి చూద్దాము అనుకున్నాము, కానీ మాకు టైం సరిపోలేదు, ఏం తిరగలేదనమాట. ఇంకా టిఫిన్స్ చేసాము. ఇంకా మేము లాడ్జ్లో రూమ్ తీసుకున్నామని చెప్పాం కదండి, రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లగేజ్ అంతా చదువుకొని గబగబా బయటకు వచ్చేసామండి. ఇంకా లగేజ్ అంతా చదువుకొని మేమైతే ఇప్పుడు గబగబా బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి బస్ కోసం ఒక 1 అవర్ అటు ఇటుగా వెయిట్ చేసాము. ఇంకా అక్కడ బొమ్మలు కనిపిస్తే మా వాడు ఒకటే చికా చేస్తుంటే లారీ, తను టిప్పర్ లాంటిది ఒక బొమ్మ కొనుక్కున్నాడు అనమాట. ఇంకా బస్సు వచ్చింది. బస్సు అయితే మేము ఎక్కేసాం. ఇప్పుడు మేము బాసర్ నుంచి బాయ్ బాయ్ చెప్పేసి బాసర్కి ఖమ్మం రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి బాసర్లో అండి. మా కోడలు తీసింది తను. ఈ వాటరు, అక్కడున్న గుర్ర బొమ్మ మీద అవి అంతా తీసిన. అక్కడ పేరేం లేదండి, చెప్దామంటే నాకు అంత ఐడియా లేదు. ఇది బాసర్ వీడియో వచ్చేసండి. ఇంకా మేమైతే ఖమ్మం రావడానికి రైల్వే స్టేషన్కి కూడా వచ్చామన్నమాట, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కి. ఇంకా ట్రైన్ ఎక్కామండి. మాకైతే ఫుడ్ లేదు అసలు. పొద్దున మార్నింగ్ తిన్నదేనండి. ఇప్పుడు టైం అయితే 2 సంథింగ్ 1 అయింది. ఆ ట్రైన్లో ఏదో అమ్మడానికి వస్తే తనేమో లేస్ ప్యాకెట్ తీసుకుంది మా కోడలు, నేను నిమ్మ తొండలు తీసుకున్నానండి. ఇంకా అక్కడ ట్రైన్లో ఉంచి చిన్న చిన్ని వీడియోస్ తీసిందనమాట. కొంచెం సేపు అలా బయట గాలికి నించుందాము అనేసి అక్కడికి వచ్చి గేట్ దగ్గర, అంటే డోర్ దగ్గర నించున్నాను అనమాట. ఈలోపు మా కోడలు వచ్చింది. ఇంకా అలా మా జర్నీ జరిగిందండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ బాయ్ అందరికీ.